హాయ్. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కేవలం మాటలు చెప్తేనో బడ్జెట్లో కేటాయింపులు చేస్తేనో సరిపోదు. కమిట్మెంట్తో పాటు స్పష్టమైన విజన్ ఉండాలి. బూజు పట్టిన పాత పద్ధతులకు ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాలి. అదే పనిని త్రికరణ శుద్ధిగా చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులే ఇందుకు నిదర్శనం. న్యూస్ ఏజెన్సీ పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తన విజన్ను ఆవిష్కరించారు. ప్రపంచంలోని అనేక దేశాలు కూటములు అస్థిరత వైపు అడుగులు వేస్తుంటే భారత్ మాత్రం తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతోంది. దీనికి ప్రత్యేక కారణం కొన్ని దశాబ్దాలుగా సాధిస్తూ వస్తున్న ప్రగతే. భవిష్యత్ భారతం ఎలా ఉండాలనే దానిపై కూడా స్పష్టమైన రోడ్ మ్యాప్తో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. వికసిత్ భారత్ లక్ష్యం ఆర్థిక రంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులపై ప్రధాని మోడీ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. పాత చింతకాయ పచ్చడి లాంటి బడ్జెట్లకు స్వస్తి పలికి కొత్త తరం ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నారో స్పష్టంగా వివరించారు. మహిళల సంక్షేమం, ఎంఎస్ఎంఈల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పనే తన ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచ దేశాలతో భారత్ కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మోడీ. యూరోపియన్ యూనియన్తో కుదిరిన ఒప్పందాలు, అమెరికాతో టారిఫ్ పరంగా లభించిన బ్రేక్ త్రూలు భారతదేశ ఆర్థిక గమనాన్ని మార్చబోతున్నాయని తెలిపారు. గతంలో యూపీఏ ప్రభుత్వం వాణిజ్య చర్చలను అసంపూర్తిగా వదిలేసిందని, కానీ నేడు భారత్ ఆత్మవిశ్వాసంతో పటిష్టమైన ఆర్థిక పునాదులతో ప్రపంచ వేదికలపై చర్చలు జరుపుతోందని గుర్తు చేశారు. భారత్ నేడు రూల్స్ బేస్డ్ సిస్టమ్ను అనుసరిస్తోందని, రాజకీయ స్థిరత్వం వల్ల ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని చెప్పారు. బడ్జెట్ అంటే కేవలం ఆదాయ వ్యయాల లెక్కల కాదని, అది దేశాభివృద్ధికి ఒక దిక్సూచి అని మోడీ స్పష్టం చేశారు. గతంలో బడ్జెట్లు మొక్కుబడిగా ఉండేవని, కానీ తమ ప్రభుత్వ హయాంలో ప్రతి బడ్జెట్ వెనుక ఒక దీర్ఘకాలిక ఆలోచన, ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటుందని తెలిపారు. అన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనే నమ్మకాన్ని బడ్జెట్ కలిగిస్తోందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో మహిళలే ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు మోడీ. మహిళల సంక్షేమం తమ ప్రభుత్వంలోని ప్రతి నిర్ణయానికి మార్గదర్శకంగా ఉంటుందని పునరుద్ఘాటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికల కోసం ప్రతి జిల్లాలో స్టెమ్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో మహిళా భాగస్వామ్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కేర్ ఎకానమీలో భాగంగా లక్షలాది మందికి శిక్షణ ఇచ్చి మహిళల ఉపాధికి పెద్దపీట వేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మోడీ వివరించారు. పాతకాలపు ఆలోచనలతో దేశాన్ని అభివృద్ధి చేయలేమని, అందుకే మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి ఎంఎస్ఎంఈలు ఇకపై కేవలం విడిభాగాలను సరఫరా చేసే సంస్థలుగానే కాకుండా ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారు చేసే స్థాయికి ఎదగాలని ప్రధాని ఆకాంక్షించారు. ఒకప్పుడు మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకున్న భారత్ నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా ఎదగడం తమ ప్రభుత్వ పాలసీల ఫలితమేనని గుర్తు చేశారు. ఇక సంస్కరణల ఎక్స్ప్రెస్ను వేగంగా పరుగులు పెట్టించే విషయంలో తన పనితీరును కూడా మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను ఎప్పుడూ పూర్తిగా సంతృప్తిగా ఉండనని, ప్రజల కోసం ఇంకా ఏదో చేయాలనే ఆతృత తనలో నిరంతరం ఉంటుందని చెప్పారు. సంస్కరణల వేగం పెరగాలని, అభివృద్ధి ఫలాలు కార్మికులు, వాటాదారులందరికీ సమానంగా అందాలని ఆయన కోరారు. ప్రైవేటు రంగం కూడా ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుం బిగించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొత్తానికి పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రధాని మోడీకి దేశ భవిష్యత్తుపై ఉన్న స్పష్టమైన విజన్ను ఆవిష్కరించింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నారన్న విషయం స్పష్టమైంది. దేశ ఆర్థిక ప్రగతి, సామాజిక మార్పుపై ఆయన వ్యక్తం చేసిన దృఢ నిశ్చయం రాబోయే రోజుల్లో భారత్ను అగ్రరాజ్యంగా నిలబెడుతుందని ఆశిద్దాం.